వ్యక్తి వచ్చి దేశ హోంమంత్రి గారు వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ అని మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఎందుకు వచ్చింది అలా? 360 డిగ్రీస్లో నీ మీద ఉన్నది బిడ్డ, నీగా నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ ప్రగల్భాలు బాగా పలుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు ప్రతి రికార్డ్ అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా రేపు ఎప్పుడో ఉంటుంది పనిష్మెంట్. ఎవడు చట్టం ముందు సమానమే, ఎవడు తప్పించుకోలేడనే విషయం మర్చిపోద్దాలు. నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం అడుగుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో ఒక మాట అన్నాడు. మీరు కనుక డీకే అరుణ గారు ఎంపీగా గెలిస్తే రేపు నాయకుడు అయ్యేవాడు ఈటల రాజేందర్ అవుతాడట. డీకే అరుణ గారు ఎంపీగా గెలిస్తే నాయకుడు అయ్యేవాడు ఈటల రాజేందర్ అవుతాడట. అందుకనే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేనే నాయకుడిగా ఉంటా అంటున్నాడు. అర్థం కాలే నాకు. అంటే గింత అహంకారమా నీకు? తెలంగాణ ప్రజలకు నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, అంటే నాలాంటోడు నాయకుడు కాలేదా? నాలాంటోడు నాయకుల కింద వేరే వాళ్ళు పనిచేయడానికి నాముషా? నేనేం గంత చిన్నవాణ్ణా, తెలివిలేని వాణ్ణా, అంటరాని వాణ్ణా ఏమన్నా? అంటే నీకే పాలించే సత్తా ఉంటుందా? నీవేనా లీడర్వి? నీ కిందనే ఎల్లకాలం మేము పనిచేయాలనా? ఎవడికి తెలివి లేదా? ఎవడికి ఆత్మగౌరవం లేదా? ఇక్కడి కథ ఇది. అరే నువ్వేం కానప్పుడు నీ లీడర్ అయినా, ఇక్కడ నువ్వేమి కానప్పుడు నీ లీడర్ అయినా, ఏదో అదృష్టం కలిసి వచ్చి మా అందరి శ్రమ వల్ల, మా అందరి పోరాటాల వల్ల నీకేదో కలిసి వచ్చింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా నువ్వు చేరినావు. కానీ వాళ్ళ నిన్ను సమర్థించిన అనేక మంది, అనేక సంఘాలు ఇవాళ బాధపడుతున్నాయి. ఈయనను పోయి పేన మీద పొయ్యిల పడ్డట్టు అని చెప్పి నేను ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈటల రాజేందర్ అంటోడు 24 సంవత్సరాల చరిత్ర తెలిసినప్పటికి కూడా, నా పట్ల ఒక భావన ఉన్నప్పటికి కూడా నన్ను పట్టుకొని డీకే అరుణ గారు గెలిస్తే, రేపు బూర నరసింహగౌడ్ గారు గెలిస్తే, రేపు విశ్వేశ్వరరెడ్డి గారు గెలిస్తే, రేపు రఘునందన్ రావు గెలిస్తే, రేపు నేను లీడర్ అవుతా, ఈటల రాజేందర్ లీడర్ అవుతా అంటే ఎంత బాధండి. గింత అహంకారమా నీకు? ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాం అన్నాడు ఆయన. మేము పాలించే సత్తా మాకే ఉంటుంది, పాలించే వాళ్ళం మేమే, మీరంతా బానిసలు, మీరంతా కట్టు బానిసలు, మీరంతా పడి మీకు తెలివి లేదు, మీకు ఆ నైపుణ్యం లేదు అని ఇంతకుముందు అన్నారు. సమాజానికి సోయత్త తప్పకుండా ఎన్నడో నాడు అర్థం చేసుకుంటారు. ఇవాళ బీసీలు తక్కువే ఉండరు, 52% ఉంటారు. ఎస్సీలు తక్కువే ఉండరు, 17% ఉంటారు. ఎస్టీలు తక్కువే ఉండరు, 9% ఉంటారు. నీ పార్టీ అణగారిన వర్గాల పార్టీ అని చెప్తున్నావు. నీ పార్టీ ఎన్నడన్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రంలో? నీ పార్టీ ఎన్నడన్నా ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేసిందా? అన్నాడు సమైక్య రాష్ట్రంలో దామోదర్ సంజీవయ్య తప్ప ఎన్నడూ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు ఎస్సీలలో. ఒక మైనార్టీ కాలేదు, ఒక ఎస్టీ కాలేదు, ఒక బీసీ కాలేదు. అంటే మా మీద రుద్దుతావు. ఎన్ని రోజులు రుద్దుతారు ఇంకా మీరు? కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాల పార్టీ కాదది. అణగారిన వర్గాల పేట అణగారిన వర్గాలను మోసం చేస్తున్న పార్టీ, అణిచివేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారు 60% భయపడి మంత్రివర్గంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. 27 మంది ఓబీసీలు ఉన్నారు మంత్రులు కేంద్రంలో. 76 మందిలో 12 మంది దళితులు ఉన్నారు, 8 మంది గిరిజనులు ఉన్నారు, 5 మంది మైనార్టీలు. మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఇవాళ నిర్మలా సీతారామన్ ఒక మహిళ. నీకేముంది తెలివి? నీకు తెలివి ఉంటే కదా మీకు ఏదో మోసం. మొన్న కేసీఆర్ గారి మీద కోపంతో నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వచ్చినావు కానీ, లేకపోతే నీ పార్టీ అక్కడ చచ్చిపోయిన పార్టీ, ఇక్కడ తెలంగాణలో మర్చిపోయిన పార్టీ నీ పార్టీ. అందువల్ల ప్రజలు దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. మొట్టమొదటి రాష్ట్రపతి మోడీ గారు ఎవరైండు? ఒక దళిత బిడ్డ అయిండు. రెండవ రాష్ట్రపతి ఒక ఆదివాసీ అడవి బిడ్డ అయిండు. వాజ్పేయి గారి పీరియడ్లోనే గిరిజన మంత్రి శాఖ వచ్చింది. మోడీ గారు వచ్చిన తర్వాత బీసీ కమిషన్ అయితే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో, దానికి చట్టబద్ధత కల్పించింది వీరే. చివరికి ఈబీసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలని
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా భారతీయ జనతా పార్టీని. గిన్ని చేస్తుంటే ఇవన్నీ కనపడవు. కళ్ళున్న అందులు మీరు, కబోతులు మీరు. తెలంగాణ ప్రజలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిధి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ఎవరిని అవమానపరుస్తున్నారు, ఎవరి ఆత్మగౌరవం మీద గుద్దుతున్నారు, వాళ్ళు ఏ జాతులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. నేను అంటున్నా, నేషనల్ హైవేస్ నిర్మాణం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాంక్షన్స్, ఎయిర్పోర్ట్ల నిర్మాణం, 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన విధానం, ఇవాళ దేశంలో ఎక్కడ కూడా టెర్రరిస్టుల యొక్క దుర్మార్గాలు లేకుండా ప్రశాంతత వచ్చిన సందర్భం, 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన సందర్భం, 12 కోట్ల ఇళ్లలో పేదలకు టాయిలెట్ కట్టించినటువంటిది. ఇవన్నీ ఇది మత విద్వేషాలా? ఇవన్నీ మత విద్వేషాలా? చెప్పండి. మీకు ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మతాల పరంగా రిజర్వేషన్ ఉండద్దు అనేది మా భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్. మతాల పరంగా ఎక్కడ రిజర్వేషన్? నేను చెప్తున్నా, ముస్లింలకు మొన్న కూడా నేను చెప్పిన, ముస్లింలకి బీసీ బి గ్రూపులో ముస్లింలలో ఉండే 70% బీసీ బి గ్రూప్లో వస్తారు. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్లు వస్తున్నాయి. 2 పఠాన్లు కానీ సయ్యదులు కానీ వాళ్ళు ఓసీల కింద వస్తారు. వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ వస్తుంది. ఆల్రెడీ రిజర్వేషన్ అనుభవించిన తర్వాత మళ్ళీ ఎందుకు రిజర్వేషన్ అంటున్నారు? తప్ప అదేమన్నా? ఇదేమన్నా విద్వేషమా, రెచ్చగొట్టేదా? ఇదేమన్నా? ఆలయం కట్టిండండి, శ్రీరాముని ఆలయం కట్టిండు. నేను అడుగుతున్నా, మీరు ఈ దేశంలో అనేక మంది విదేశీ చక్రవర్తులు, రాజులు దాడి చేసిన వాట వాస్తవం కదా. బాబరు, అక్బరు, ఔరంగజేబులు ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంతా? వీళ్ళు వచ్చి దండయాత్ర చేసినప్పుడు రాజ కుటుంబాలనే హింస పెట్టలే, స్త్రీలను మాత్రమే హింస పెట్టలే, మన ఆనవాళ్ళు లేకుండా చేయాలని మన ఆలయాలను ధ్వంసం చేసిండ్రు. మీరు చూడండి, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా ధ్వంసం చేసిండ్రు. అందులో అనేకం ఉన్నాయి. అందులో ఒకటి అయోధ్యలో ఉన్న రామ మందిరం. ఈ పురావస్తు శాఖ బయట తీసింది. చివరికి రాజీవ్ గాంధీ గారు పోయి శిలాన్యాసం చేసిండు. ధైర్యం లేదు, అపీజ్మెంట్ పాలసీ, ఎక్కడ ఓట్ల పాలసీ కాబట్టి వాళ్ళది, పవర్ ఓరియంటెడ్ పాలసీ కాబట్టి, దమ్ము లేదు కాబట్టి చేయలే. ఇవాళ దాన్ని కొనసాగింపులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుడి కట్టించింది. తప్ప భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడం తప్పైతే చెప్పమని చెప్పండి, వాళ్ళని చెప్పమని చెప్పండి. ఈ దేశం ఒక ఆది గురువులాగా వదిలిన దేశం. ఇవాళ మీరు చూడండి, అవుట్డేటెడ్ దేశం అనేటువంటి మన దేశం అనేటువంటి యోగాని ప్రపంచ యోగా డేగా జరుపుకునే స్థాయికి వచ్చింది. తప్ప అదేమన్నా? డిబేట్ పెట్టమని చెప్పండి. యోగ ఇది తప్పు. నీకు దమ్ముంటే ఒకసారేమో ఒక మాట చెప్తావు, ఒకసారి ఇంకో మాట చెప్తావు. ఎందుకో పోకపోతే అందరు వచ్చిండ్రు ప్రముఖులంతా ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు 9 రోజుల పాటు దీక్ష చేసి ఎక్కడెక్కడ దాని ఆనవాళ్ళని అవన్నీ సందర్శించి ఆలయాన్ని ఓపెన్ చేసి తప్పని చెప్పు. దమ్ముంటే నీకు ఓట్లు కావాలి, ఎప్పుడు ఓట్లే. నేను అడుగుతున్న, క్రిస్టియన్ బతుకులలో ఎక్కడ నువ్వు వెలుగు నింపినావు? దళితుల బతుకులలో ఎప్పుడు వెలుగు నింపినావు? మైనార్టీలను ఓట్లను కోసం వాడుకునే తప్ప ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినావు? చెప్పండి. 3 తలాక్ ఎందుకో చేయకపోతుంది, ముస్లిం మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పి. ఎక్కడ వాళ్ళకు అసలు భవిష్యత్తు లేదు వాళ్ళకి. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన్ని అడగాలి. ఆయన ఒకసారి అన్నాడు, పరిపాలించే వాళ్ళం మేమే అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మేమంటే ఎవరో వాళ్ళు చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. పరిపాలించే వాళ్ళం మేమే, ఎవరికి అర్హత లేదని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరో ఒకటి. రెండవది,
ఇవాళ నేను పొత్తుల సర్ది ఒక ఉద్యమకారుని, ఒక ఆర్థిక మంత్రిగా, ఒక ఆరోగ్య మంత్రిగా పనిచేస్తున్నాను. నేను 20 ఏళ్ల కాలం పాటు ఇటలైన అంటే ఎక్కడ ఉన్న ఆరే బిడ్డడు మావోడు మంచోడు మంచి పని చేస్తున్నటువంటి ఉన్నది. అట్లాంటి నన్నే పట్టుకొని 24 సంవత్సరాల చరిత్ర ఉన్నోనే పట్టుకొని ఒక గుడ్డోని లెక్క, ఎడ్డోని లెక్క, నేను ఒక అంటరాని వాళ్ళ లెక్క, ఈయన నాయకుడైతే మీరు ఉంటారా, ఈయన కింద మీరు పని చేస్తారా అంటున్నట్టు ఇక అర్థం చేసుకో, ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక ఆయన అంటారంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, రాజకీయంగా అంటరాని వాళ్ళంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అందుకే కదా తన మంత్రివర్గంలో 2 మంత్రివర్గ పదవులు ఉన్నాయి. భరతం రేపు భరతం పట్టే ఉంది, ప్రజలు భరతం పడతారు. ఇష్యూ ఏంటంటే ఇవాళ ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఒక రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ మా పార్టీ. ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు. మీరు బీసీలను అనగదొక్కిండ్రు, బీసీలను వాడుకున్నారు, బీసీలను అంటరాని వాళ్ళుగా చూసిండ్రు, బీసీలను రాజ్యాధికారులు అర్హులు కాదని చెప్పి అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తే బీసీలకే రాజ్యాధికారం ఇస్తామని చెప్పిండ్రు. బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండ్రు. కంటోన్మెంట్ ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు, మీకు తెలుసు, ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటారు. స్లమ్ములలో కూడా జనం ఉంటారు. స్లమ్ములలో ఉన్న వాళ్ళు కూడా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని భావన. నేను చాలా తిరిగిన ఈ 75 రోజులలో చాలాసార్లు కంటోన్మెంట్లో ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, మీకు తెలుసు, అన్నిట్లో రోడ్ షోస్ చేసిన, అన్నిట్లో టిఫిన్ బయటకులని, లంచ్ బయటకులని అత్యధికంగా మీటింగ్ పెట్టిన. వాళ్ళు లేటుగా డిక్లేర్ అయింది. మా వంశతిలక్ గారికి లేటుగా డిక్లేర్ అయింది. అంటే అప్పటికే కొంత పని జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు, మంచిగానే ఉంది. వారి వల్ల నష్టమైంది అనేటువంటిది లేదు, వారి వల్ల కూడా మాకు లాభం అవుతుంది. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మిత్రులకి అందరికీ నమస్కారం. ఒక ప్రశ్న వస్తున్నది, అన్నగారు కూడా చెప్పారు. నాకు టికెట్ అందరికంటే లాస్ట్గా డిక్లేర్ అయింది, అది ఒక సమస్య. అయితే అన్నగారు మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు, దాదాపు 75 రోజుల నుంచి. అన్నగారి ప్రచారం కూడా మరి కంటోన్మెంట్కి లాభిస్తుంది కదా. బీజేపీ సిద్ధాంతాలు చెప్తున్నారు, బీజేపీ యొక్క విషయాలన్నీ కూడా చెప్తున్నారు. సో అది కంటోన్మెంట్ అభ్యర్థి కూడా లాభిస్తుంది. నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, అన్ని చోట్ల పోతున్నాను, అన్ని చోట్ల అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉన్నది. అది ఇంతో కొంత ఎక్కువ నేను చెప్పను, అన్న పెద్దవాడు, నేను నా వంతు వేడి నీళ్లకు చన్నీళ్ళలాగా నేను కూడా తప్పకుండా వస్తాను. అయితే మీరు చెప్పిన సర్వీస్ ఛార్జెస్ గురించి అయినా అది ఒక పాలసీ మ్యాటర్, అది పెండింగ్లో ఉంది, దాని మీద చర్చ జరుగుతుంది. కేవలం కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంటే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ అన్నిటి మీద చర్చ జరుగుతుంది, పాలసీ మ్యాటర్ కాబట్టి అది కొంత పెండింగ్లో ఉన్నది. మీరు చెప్పిన నామినేటెడ్ అతను కూడా మొన్న మీకు చెప్పారు, ఇది చర్చ జరుగుతుంది, పాలసీ మ్యాటర్ కాబట్టి దాని వల్లనే లేట్ అవుతుంది. సార్ ఇష్యూ వెరీ సింపుల్. ఇష్యూ ఈజ్ వెరీ సింపుల్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో మన కంటోన్మెంట్కైనా బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసుకొచ్చుకుంటాం, దానికి ఇంకేం వసూలు చేసుకొచ్చుకుంటాం. ఇష్యూ నేనేమంటున్నా, తప్పకుండా ప్రతి పైసా తెలంగాణ, మేము ఎంపీలుగా గెలిచేది, ఇక్కడ ఎంపీలుగా మేము గెలిచేది తెలంగాణ ప్రాంతానికి ఏ ప్రయోజనాలు చేకూరనో
అవి తేవడానికి దానికోసం కొట్లాడడానికి ఉంటాం తప్ప వేరే దానికోసం ఉండం మేము. కంటోన్మెంట్ అయినా రేపు ఇంకా ఓ 4 లక్షల ఇండ్లు ఎక్కువ తీసుకురావడానికైనా 100% మెర్జ్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడి ఈ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఈ కంటోన్మెంట్ ఎత్తేయాలి, ఈ ఆంక్షలు తొలగిపోవాలని చెప్పి భావిస్తున్నారు. ఎస్, నా అభిప్రాయం. అటా అనేది ఎందుకు నేనేమంటున్నా, 100% కంటోన్మెంట్ అనేది ఎత్తేస్తే ఇక్కడి ప్రజానీకానికి లాభం జరుగుతున్న ఫీలింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఎత్తేయించడానికి ప్రయత్నం చేస్తాం మేము. దాని చర్చ లేదుగా. తెలియదు, దొంగ లెటర్ కూడా ఇస్తారు మరి, అందుకని అంటున్నారు. నువ్వు ఫేక్ లెటర్లు కూడా ఇస్తారు. నేను ఒక మాట చెప్తున్నా, నా దగ్గర కూడా ఇచ్చిండ్రు. హుజరాబాద్లో ఒక ఫేక్ లెటర్ తయారు చేసిండ్రు, యాదుకుందా? నిన్న కూడా ఒక మార్ఫింగ్ చేసిండ్రు. అందుకని మీరు నేను నో సారీ నేను ఏమన్నా అంటే ఈ వర్గాలు కూడా నేను పొత్తుల సర్ది ఇటలైనటువంటి పొత్తుల సర్ది, కులం లేదు మతం లేదు, అన్ని వర్గాల ప్రజలచే ప్రేమించబడ్డ వ్యక్తి, ప్లస్ ఇన్ని వర్గాల ప్రజానికానికి వాళ్ళ ఆపదలో సంపదలో ఉన్నవాడిని కాబట్టి వీళ్ళు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ఇది నువ్వు అర్థం చేసుకోవడం ఎక్కడో పొరపాటు పడ్డావు. ఓకేనా? రోల్ అంతా ఇక్కడే కానీ సెకండ్ క్లాస్ ఉంటుంది కదా.